హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 4 పార్ట్ 4 సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా హెల్ప్ చేయండి. ఒక సంఖ్య యొక్క 2/5వ భాగం ఆ సంఖ్య యొక్క 1/7వ భాగం కంటే 36 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఎంత? సంఖ్యని x అనుకుందాం. ఆ సంఖ్యలో 2/5వ భాగం అంటే 2x/5. ఇది సంఖ్యలో 1/7వ భాగం కంటే అంటే 1x/7 కంటే కూడా 36 ఎక్కువ అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు దీని నుంచి 2x/5 మైనస్ x/7 ఈక్వల్ టు 36 అవుతుంది. ఎల్సిఎం వచ్చేసి 35, 2 7s 14x మైనస్ 5x ఈక్వల్ టు 36. 14x మైనస్ 5x 9x. 9x/35 ఈక్వల్ టు 36. 9 1s 9 4s. సో x ఈక్వల్ టు 35 ఇంటూ 4 అవుతుంది. సో 35 ఇంటూ 4 అంటే 140 వస్తుంది. 140 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3 వరుస సంఖ్యల్ని 10, 17, 26లచే భాగించినప్పుడు భాగఫలముల మొత్తము 10ని ఇచ్చే 3 వరుస సంఖ్యలు ఏవి? 3 వరుస సంఖ్యలు అనేవి x, అలాగే x+1, అలాగే x+2 అని చెప్పి తీసుకుందాం. అయితే వీటిని మొదటి దాన్ని 10 చేత, రెండవ దాన్ని 17 చేత, మూడవ దాన్ని 26 చేత భాగించగా ఆ మొత్తము భాగఫలాల మొత్తము 10 అయితే అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ 10, 17, 26 వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 2210 అవుతుంది. సో 10 అనేది 221x, అలాగే 17 తోటి మల్టిప్లై చేస్తే 130 ఇంటూ x+1, అలాగే 26తో మల్టిప్లై చేస్తే 85 అనమాట. 85 ఇంటూ x+2 ఈక్వల్ టు 10 అవుతుంది. సో ఇక్కడ వీటిని సపరేట్ చేద్దాం. 221x ప్లస్ 130x ప్లస్ 130 ప్లస్ 85x ప్లస్ 85 2s 170 ఈక్వల్ టు 22,100 అవుతుంది. సో 221x 130x ప్లస్ 85x ఇవన్నీ కలిపితే 436x 130 170 300 అవుతుంది. ఈక్వల్ టు 22,100. 436x ఈక్వల్ టు 22,100 మైనస్ 300. 22,100 చూడండి. x ఈక్వల్ టు 22,100 నుంచి 300 తీసేస్తే 21,800 బై 436. 436 ఒకట్లు, 436 50. సో x వాల్యూ అనేది 50 అవుతుంది. x అనేది 50 వచ్చింది కాబట్టి వరుస సంఖ్యలు ఏమవుతాయి? 50, 51, 52 అవుతాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ x టెన్స్ టు 2x² మైనస్ 7x ప్లస్ 6/5x² మైనస్ 11x ప్లస్ 2 యొక్క విలువ ఎంత? చూడండి, ఇక్కడ 2x² మైనస్ 7x ప్లస్ 6ని ఎలా రాస్తాం చూడండి. 2x² మైనస్ 4x మైనస్ 3x ప్లస్ 6గా రాస్తే ఇక్కడ 2xని మనం కామన్గా చేస్తే x-2 అవుతుంది. మైనస్ 3 కామన్ చేస్తే x-2. అంటే దీన్ని ఎలా రాస్తామంటే 2x మైనస్ 3 ఇంటూ x-2గా రాస్తాం. అలాగే 5x² మైనస్ 11x ప్లస్ 2ని ఫ్యాక్టర్గా రాద్దాం. 5x² మైనస్ 10x మైనస్ 1x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 5x కామన్ చేస్తే x-2, మైనస్ 1 కామన్ చేస్తే x-2. సో 5x మైనస్ 1 ఇంటూ x-2 అవుతుంది. సో లిమిట్ x టెన్స్ టు 2, ఇక్కడ ఈ 2x² మైనస్ 7x ప్లస్ 6 ఏమొచ్చింది? 2x మైనస్ 3 ఇంటూ x-2. అలాగే ఇక్కడ వచ్చేసి 5x మైనస్ 1 ఇంటూ x-2. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే
లిమిట్ x టెన్స్ టు 2 అన్నారు కాబట్టి 2ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందో చూడండి. 2 ఇంటూ 2 మైనస్ 3 బై 5 ఇంటూ 2 మైనస్ 1, 4 మైనస్ 3 1, 5 2 10 మైనస్ 1 9. సో 1/9 వస్తుంది. 1/9 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏడాదికి ఏ రేటు వంతున 16 సంవత్సరాల్లో అసలు మూడింతలగును. ఇక్కడ ఏడాదికి ఏ రేటు వంతున 16 సంవత్సరాల తర్వాత అసలు మూడింతలు అవుతుంది అన్నాడు కాబట్టి అసలు ఎక్స్ అనుకున్నాం. 16 సంవత్సరాల తర్వాత మొత్తము 3x అవుతుంది. సో ఇక్కడ వడ్డీ మనం కనుక్కోవచ్చు. 3x మైనస్ x ఈక్వల్ టు 2x. ఇది ఇంట్రెస్ట్ వడ్డీ అవుతుంది. సో ఇక్కడ p అనేది x, వడ్డీ అనేది IMR, అలాగే కాలము t వచ్చేసి 16 సంవత్సరాలు. సో I ఈక్వల్ టు PTR/100 ఫార్ములా మనకు తెలిసి ఇదంతా కూడా. సో I అంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, ఫైండ్ అవుట్ చేసాం 2x అని. px t16, r తెలియదు బై 100. సో x క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s 2 8s 4 2s 4 25s. దట్ ఇంప్లైస్ r ఈక్వల్ టు 25/2. 25/2 అంటే 12.5% వస్తుంది. 12.5% అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక కట్ట పేకాట కార్డులు బాగుగా కలపబడి ఉన్నాయి. వాటి నుండి యాదృచ్ఛికంగా తీసిన కార్డ్ స్పేడ్ ముఖ కార్డు లగుటకు సంభావ్యత ఎంత? స్పేడ్ ముఖ కార్డుల సంఖ్య 3. స్పేడ్ ముఖ కార్డుల సంఖ్య, ఫేస్ కార్డులు స్పేడ్ వచ్చేసి 3 ఉంటాయి. మొత్తం కార్డుల సంఖ్య 52. మొత్తం కార్డుల సంఖ్య 52. కాబట్టి సంభావ్యత ఏమవుతుందంటే 3/52 అవుతుంది. 3/52 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దీర్ఘ ఘనాకృతిలో ఉన్న ఒక పాత్ర 30 సెంటీమీటర్ల పొడవు, 20 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంది. దానిలో 4.5 లీటర్ల నీటి నింపుటకు ఎంత ఎత్తుని కలిగి ఉండాలి? ఇక్కడ పాత్ర ఘనపరిమాణం వచ్చేసి 4.5 లీటర్లు ఇచ్చారు. 4.5 లీటర్లు అంటే 4500 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. యాక్చువల్గా దీర్ఘఘనం ఘనపరిమాణం ఏంటి? LBH 4500 అవుతుంది. సో ఇక్కడ లెంత్ వచ్చేసి 30 ఇచ్చారు, బ్రెత్ వచ్చేసి 25 ఇచ్చారు, హైట్ కనుక్కోమన్నారు. సో చూడండి, h ఈక్వల్ టు 4500/30 ఇంటూ 25. 0 0 క్యాన్సిల్, 3 1s 3 5s 3 0s, 25 1s 25 6s. సో h ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ 6 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, P బిందువు నుంచి x² + y² - 4x - 6y - 12 = 0, x² + y² + 6x + 8y + 26 = 0 వృత్తాలకు గీసిన స్పర్శరేఖల పొడవులు 2:3 నిష్పత్తిలో ఉంటే P బిందు పద సమీకరణము. ఇక్కడ బిందు పదంలోని బిందువు Px1 y1 అని చెప్పి అనుకోండి. ఇక్కడ PT1 అనేది ఒక స్పర్శరేఖ పొడవు, అలాగే PT2 అనేవి వృత్తానికి గీసిన మరొక స్పర్శరేఖ పొడవు. ఈ రెండిటి నిష్పత్తి PT1/PT2 ఎంత ఇచ్చారు? 2/3 అని ఇచ్చారు. సో PT1 ఎలా రాస్తామంటే √x1² + y1² -4x1 - 6y1 - 12. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషనే. బై PT2 అంటే √x1² + y1² + 6x1 + 18y1 + 26 = 2/3. ఈ 3 ఇటు వెళ్తుంది, 2 అటు వస్తుందమ్మా. తర్వాత చూడండి, 3 రూట్ ఇదంతా వస్తుంది కదా, బోత్ సైడ్స్ 3ని ఇటు ఈ పార్ట్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసి స్క్వేర్ చేద్దాం. అప్పుడు 3 కాస్త ఏమైంది? 9 అయింది. ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి 9 × x1² + y1² - 4x1 - 6y1 - 12 = ఇది 2 కాస్త స్క్వేర్ అయ్యిద్ది. ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి x1²
ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26 అవుతుంది. సో 9తో మల్టిప్లై చేయండి. 9x1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ మైనస్ 9 4s 36x1 మైనస్ 54y1 మైనస్ 108 ఈక్వల్ టు 4x1 స్క్వేర్ ప్లస్ 4y1 స్క్వేర్ ప్లస్ 24x1 ప్లస్ 18 4 72y1 ప్లస్ 26 4s 104. సో ఇప్పుడు ఇవన్నీ ఒకవైపుకి తీసుకొద్దాం. తీసుకొస్తే 9x1 స్క్వేర్లోంచి 4x1 స్క్వేర్ తీసేస్తే 5x1 స్క్వేర్, 9y1 స్క్వేర్లోంచి 4y1 స్క్వేర్ తీసేస్తే 5y1 స్క్వేర్ అవుతుంది. అలాగే మైనస్ 36 ప్లస్ 24 ఇటు వస్తే మైనస్ 24, మైనస్ 60x1 మైనస్ 54 ఇది ఇటు వస్తే మైనస్ 72, మొత్తం మైనస్ 126y1 అవుతుంది. అలాగే ఇక మైనస్ 108 ప్లస్ 104 ఇటు వస్తే మైనస్ 104 అవుతుంది. సో టోటల్గా మైనస్ 108 మైనస్ 104 మైనస్ 212 ఈక్వల్ టు 0. సో ఇక్కడ px1y1 బిందు పదం ఏమవుతుందంటే టోటల్గా ఇక్కడ x1y1 అనే బిందు పదం 5x1 స్క్వేర్ ప్లస్ 5y1 స్క్వేర్ మైనస్ 60x1 మైనస్ 126y1 మైనస్ 212 ఈక్వల్ టు 0. సో దీన్ని ఎలా రాస్తాం? 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 60x మైనస్ 126y మైనస్ 212 ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్గా రాశారు. 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 60x మైనస్ 126y మైనస్ 212 ఈక్వల్ టు 0. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 26z³ ఇంటూ 32z స్క్వేర్ మైనస్ 18 డివైడెడ్ బై 13z² ఇంటూ 4z మైనస్ 3 యొక్క విలువ. చూడండి ఇక్కడ 13 1s 13 2s అమ్మ, z² క్యూబ్లో 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక 2z ఉంటుంది. ఈ ఇంటూ 32z² మైనస్ 18లోంచి 2 కామన్ చేద్దాం. కామన్ చేస్తే 16z² మైనస్ 9 బై 4z మైనస్ 3 ఉంటుంది. సో 2 ఇంటూ 2 4z, దీన్ని 4z హోల్ స్క్వేర్ మైనస్ 3 హోల్ స్క్వేర్గా రాస్తాం బై 4z మైనస్ 3. సో దట్ ఈక్వల్ టు 4z ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి 4z ప్లస్ 3 ఇంటూ 4z మైనస్ 3గా రాస్తాం బై 4z మైనస్ 3. 4z మైనస్ 3 4z మైనస్ 3 క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ వచ్చేసి 4z ఇంటూ 4z ప్లస్ 3 వస్తుంది. 4z ఇంటూ 4z ప్లస్ 3 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సంఖ్య దానిలోని అంకెలను తారుమారు చేయగా మార్చే సంఖ్యల మొత్తం 121 అయిన రేఖీయ సమీకరణ రూపము. ఒక సంఖ్య 10x ప్లస్ y, దానిలో అంకెలను తారుమారు చేస్తే వచ్చిన సంఖ్య 10y ప్లస్ x. ఆ మొత్తం వచ్చేసి 121 అన్నారు. 10x ప్లస్ x ఏమవుతుంది? 11x, y ప్లస్ 10y 11y ఈక్వల్ టు 121. సో 11 కామన్ చేస్తే x ప్లస్ y ఈక్వల్ టు 121. 11 1s 11 11s, దట్ ఇంప్లైస్ x ప్లస్ y మైనస్ 11 ఈక్వల్ టు 0. సో x ప్లస్ y మైనస్ 11 ఈక్వల్ టు 0 ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈక్వల్ టు 0. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఈక్వల్ టు 0 వృత్తాల యొక్క మూలాక్షము. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వృత్తాలు ఇవి ఎస్ డాష్ అనేవి. అయితే మూలాక్షం కనుక్కోమన్నారు. మూలాక్షం ఏమవుతుందంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కదమ్మా. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కాస్త మైనస్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 5 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో 4x మైనస్ 2x మైనస్ 2x అవుతుంది. 6y మైనస్ 4y ప్లస్ 2y అవుతుంది. మైనస్ 5 మైనస్ 1 మైనస్ 6 అవుతుంది ఈక్వల్ టు 0. 2 కామన్ చేస్తే x ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0. సో x ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0/2, దట్ ఈక్వల్ టు 0.
సో ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇది మూలాక్షం అనమాట. ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యాదృచ్ఛికంగా ఒక మొన తేలిన బల్లెం డాట్ను పటంలో చూపిన చతురస్రాకార బోర్డు వైపు విసరగా అది షేడ్ చేసిన ప్రాంతంలో తగిలే సంభావ్యత శాతం ఎంత అన్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఈ వృత్త వ్యాసార్థం 2 సెంటీమీటర్లు ఇచ్చారు. కాబట్టి ఈ చతురస్ర భుజం కొలత 4 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే చతురస్ర వైశాల్యం ఏమవుతుందంటే భుజము ఇంటూ భుజం కాబట్టి 14 ఇంటూ 14 16 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. అయితే ఇక్కడ వృత్త వైశాల్యం అనే ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. 22/7 ఇంటూ 4 అంటే 88/7 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. అయితే ఇక్కడ షేడ్ చేసిన ప్రాంతం అంటే వృత్తంలో కాకుండా తగలాలి అనమాట. ఇప్పుడు షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం అంటే చతురస్ర వైశాల్యం మైనస్ వృత్త వైశాల్యం. సో 16 వచ్చింది చతురస్ర వైశాల్యం, వృత్త వైశాల్యం 88/7, 7 LCM, 16 7s వచ్చేసి 112, 112 మైనస్ 88 అమ్మ. సో 24/7 వస్తుంది. ఇక్కడ సంభావ్యత శాతం కనుక్కోవాలి. సంభావ్యత శాతం అంటే చూడండి, అనుకూల అంశాలు ఎంత? 24/7. మొత్తం పర్యవసానాలు అంటే మొత్తం వైశాల్యం అనమాట 16 ఇంటూ శాతం అన్నారు కాబట్టి 100 అనమాట. సో 8 2s, 8 3s, 2 1s, 2 50s. సో 50 3s 150, 150/7. 150/7 అంటే అప్రాక్సిమేట్లీ 21.4% వస్తుంది. 21.4% అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, -1, 1, -1, 2, 1 బిందువులు గుండా పోతూ ఎక్స్ అక్షానికి సమాంతరంగా అక్షరేఖ గల పరావలయ సమీకరణము. ఇక్కడ దత్త బిందువులు వచ్చేసి -1, 2, 1, -1, 2, 1 ఇచ్చారు. ఎక్స్ అక్షం అనేది దత్తాంశం నుంచి -1, 2, 1, -1, 2, 1 ఇచ్చారు. ఎక్స్ అక్షానికి సమాంతరంగా అక్షరేఖ గల పరావలయ సమీకరణం x = ly² + my + n అవుతుంది. ఇక్కడ -1, 2 సబ్స్టిట్యూట్ చేస్తే -1, 2 కానీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే ఇందులో -1 = 4l + 2m + n వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈసారి 1, -1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 = l - m + n వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. 2, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2, 1 సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, 2, 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 2 = l + m + n వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ 3 సమీకరణాలు మనం సాల్వ్ చేసినట్లయితే మనకి m వాల్యూ వచ్చేసి 1/2 వస్తుంది. అలాగే ఎల్ వాల్యూ వచ్చేసి -7/6 వస్తుంది. అలాగే ఎన్ వాల్యూ వచ్చేసి 8/3 వస్తుంది. ఈ మూడింటిని సాధిస్తే. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? పరావలయ సమీకరణం కావాలి. పరావలయ సమీకరణం కావాలి. పరావలయ సమీకరణం ఏంటి? x = ly² + my + n. సో x = l వచ్చేసి -7/6 y² + m 1/2y + n అంటే 8/3. సో x = ఇక్కడ LCM వచ్చేసి 6 అవుతుంది. -7y² + 3y + 3 2s కాబట్టి 2 8s 16. సో 6x = -7y² + 3y + 16 అవుతుంది. సో ఈ -7y² ని తీసుకురండి. 7y² + 6x - 3y - 16 = 0. 7y² - 3y + 6x - 16 = 0. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పటంలో చూపినట్లుగా ఓ వృత్త కేంద్రము OM = 3 సెంటీమీటర్స్, AB = 8 సెంటీమీటర్స్ అయినా వృత్త వ్యాసార్థం అన్నాడు. ఇది 3 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్.
అయితే వృత్త వ్యాసార్థం కనుక్కోవాలి. పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఇది 5 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 4 5 సెంటీమీటర్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సెంటీమీటర్ ప్రమాణం 5 మీటర్లను చూపిస్తే 6 చదరపు సెంటీమీటర్ల ప్రమాణం ఎంత వైశాల్యాన్ని సూచిస్తుందన్నాడు. 6 ఇంటూ చదరపు సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్. సో 6 ఇంటూ 5 ఇంటూ 5, 6 5 30, 35 150. సో 150 చదరపు 150 చదరపు మీటర్ల వైశాల్యాన్ని సూచిస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఒక సెంటీమీటర్ అనేది 5 మీటర్లు కాబట్టి చదరపు మీటర్లు అంటే మీటర్ స్క్వేర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక స్తూపాకార వస్తువు యొక్క ప్రక్కతల వైశాల్యం 1760 చదరపు సెంటీమీటర్లు మరియు దాని ఘనపరిమాణం 12,320 ఘనపు సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు ఎంత? చూడండి, ఇక్కడ ఘనపరిమాణం బై ప్రక్కతల వైశాల్యం వేసాం. ఈ ఘనపరిమాణం బై ప్రక్కతల వైశాల్యం వేస్తే హెచ్ క్యాన్సిల్, పై క్యాన్సిల్, 6 స్క్వేర్ క్యాన్సిల్ అయితే r/2 వస్తుంది. 0 క్యాన్సిల్, 176 7s అవుతుంది. సో r ఈక్వల్ టు 7 2s 14 వస్తుంది. r ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ వస్తుంది. సో 2πrh ఈక్వల్ టు 1760. సో 2 ఇంటూ పై అంటే 22/7, r14 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 1760, 7 1s 7 2s. సో హెచ్ ఈక్వల్ టు 1760/2 ఇంటూ 2 4 ఇంటూ 22, 4 ఇంటూ 22. సో అంటే 88 వస్తుంది. 88 20s అనమాట. సో హెచ్ వాల్యూ 20 సెంటీమీటర్స్ వస్తుంది. 20 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ముగ్గురు విద్యార్థుల సగటు బరువు 40 కిలోగ్రాములు, వారిలో రంగా బరువు 46 కిలోగ్రాములు మరియు మిగిలిన విద్యార్థులు రహీం, రేష్మాల బరువులు సమానమైన రహీం బరువు ఎంత? ఇక్కడ ముగ్గురు విద్యార్థుల సగటు బరువు 40 కిలోగ్రాములు ఇచ్చారు. ముగ్గురు విద్యార్థుల బరువులు మొత్తం అంటే 3 ఇంటూ 40, 3 40లు 120 కిలోగ్రాములు. సో ఇక్కడ ఒకరి బరువు 46 ఇచ్చారు, మిగిలిన ఇద్దరు బరువులు సమానం అన్నారు. వాళ్ళ బరువు ఎక్స్ అనుకుంటే x + x 2x ఈక్వల్ టు 120. 2x ఈక్వల్ టు 120 మైనస్ 46. సో 74 వస్తుంది. సో x ఈక్వల్ టు 74/2 అంటే 37 కిలోగ్రాములు. అంటే ఇక్కడ రహీం బరువు 37 కిలోగ్రాములు అవుతుంది. 37 కిలోగ్రాములు అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3, 8, 13, సో 253 అంకశ్రేణి యొక్క చివరి నుంచి 20వ పదము ఎంత? చూడండి, ఇచ్చినటువంటి అంకశ్రేణి రాసాం. ఇందులో మొదటి పదం 3, డి వచ్చేసి 8 - 3, 8 - 3 అంటే 5 అవుతుంది. చివరి పదం ఇచ్చారు ఎన్నో పదం a + n - 1 ఇంటూ డి వచ్చేసి 253 అనమాట. సో 3 + n - 1 ఇంటూ 5 ఈక్వల్ టు 253. సో n - 1 ఇంటూ 5 ఈక్వల్ టు 253 - 3 అంటే 250 అవుతుంది. సో 5 1s 550. సో n ఈక్వల్ టు 50 + 1 అంటే 51 వస్తుంది. అంటే చివరి నుంచి 20వ పదం అనగా మొదటి నుంచి 32వ పదం అవుతుంది. T32 అంటే ఏమవుతుందంటే a + 31d అవుతుంది. సో a వచ్చేసి 3 + 31 ఇంటూ 5. సో 3 + 31 5s వచ్చేసి 5 1s 5, 5 3s 15. సో 158 అవుతుంది. 158 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a ఈక్వల్ టు i - j - k, b ఈక్వల్ టు 2i - 3j + k. అయితే a పై b యొక్క లంబ విక్షేపం పరిమాణాన్ని కనుక్కోండి. a ఈక్వల్ టు i - j - k, b ఈక్వల్ టు 2i - 3j + k అయితే a పై b యొక్క లంబ విక్షేపం పరిమాణాన్ని కనుక్కోండి. చూడండి, ఇక్కడ a పై b యొక్క లంబ విక్షేప పరిమాణం b·a·b/(a) అవుతుంది. సో ఇక్కడ ఎలా చేస్తాం చూడండి, 2 × 1 2, -3 × -1 +3 అవుతుంది. అలాగే i - j ఇది -k అమ్మ. సో 1 × -1 -1 √,
ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది -1 హోల్ స్క్వేర్, దిస్ వన్ ఆల్సో -1 హోల్ స్క్వేర్. 2 + 3 5, 5 - 1 4 బై రూట్ ఆఫ్ 1 + 1 + 1 3. సో 4/√3 వస్తుంది. 4/√3 అనేది ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, -1.5, 3, 6, -2, -3, 4 బిందువులతో ఏర్పడు త్రిభుజ వైశాల్యము. సో త్రిభుజ వైశాల్యానికి ½ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఫస్ట్ ఇచ్చిన బిందువు మొదట్లో చివరిలో ఇలా రాసేస్తాం, మిడిల్లో ఇచ్చినవి రెండువి 6 - 2 -3 4. సో ½ ఇంటూ -1.5 ఇంటూ -2 ప్లస్ అవుతుంది. 2 ఇంటూ 1.5 అంటే 3 వస్తుంది. అలాగే -6 3s వచ్చేసి 18 ప్లస్ 6 4s 24 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్, ఇక్కడ ఇటు చేసేటప్పుడు ప్లస్ ఇటు చేసేటప్పుడు మైనస్ అనమాట. 2 3s వచ్చేసి 6 -9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1.5s వచ్చేసి 6 అనమాట. సో ఇక్కడ చూడండి +6 -6 క్యాన్సిల్ అయిపోతుంది. సో ½ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 9, ఇక్కడ 24 + 3 27, -18 -9 27. సో ½ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 0 దట్ ఈక్వల్ టు 0. 0 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బిందువులు A 7, 3, B 6, 1, C 8, 2 మరియు D 9, 4లు వరుసగా దేని యొక్క శీర్షాలు అవుతాయి అన్నాడు. ఇక్కడ AC మధ్య బిందువు కనుక్కుందాం. AC మధ్య బిందువు కనుక్కుందాం. చూడండి 7 + 8 15/2, అలాగే 3 + 2 5/2. AC మధ్య బిందు నిరూపకాలు 15/2 5/2 వచ్చినాయి. BD మధ్య బిందువు కనుక్కుందాం. 6 + 9/2 15/2, 1 + 4/2 5/2. సో మధ్య బిందు నిరూపకాలు సమానమైనవి కాబట్టి ఇచ్చినటువంటి శీర్షాలు సమాంతర చతుర్భుజ శీర్షాలు అవుతాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.